శ్యామల గారు యాంకరింగ్లు బాగా చేస్తారండి, అప్రిషియేట్ చేయాలి. కానీ పాలిటిక్స్ లో ఆమె ఫెయిల్యూర్. ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడితే రాజకీయాల్లో చెల్లదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి, ఒక గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి, అంతేగాని ఫేక్ మాట్లాడకూడదు. ఇదే శ్యామల గారు గత 2019 నుంచి 24 వరకు ఎక్కడున్నారు, ఏ మూలున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ రోజు ఆమె ప్రెస్ మీట్లు పెడుతూ ఉంది కదా, గత 5 ఏళ్లు ఎందుకు పెట్టలేదని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకి సమాధానం చెప్పండి. ఈ రోజు ఏదో తాడేపల్లిలో ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ముందర పెట్టుకున్నారా? అవాస్తవాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే చెల్లుబాటు అవుతుంది, జనాలు చూస్తారనుకుంటే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. ఒకటి శ్యామల గారు ఈ రోజు రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉంది అని అంటున్నారు కదా, 2019 నుంచి 24 వరకు మీరు ఎక్కడున్నారు? మీ మైండ్ అప్పుడు ప్రెసెంట్ లో ఉనిందా, ఆబ్సెంట్ లో ఉనిందా అని అడుగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో ఒక విధ్వంసకాండ జరిగింది. దాని గురించి నువ్వు మాట్లాడుండొచ్చు కదా. నువ్వు ఈ రోజు ఏదో రాష్ట్రంలో మహిళలకు ఏదో జరిగిపోతూ ఉంది అంటున్నావు. గతంలో 2019 నుంచి 24 వరకు ముఖ్యంగా అమరావతి రైతులు మహిళల్ని ఎట్లా వేధించాడండి జగన్మోహన్ రెడ్డి? గర్భవతుల్ని కడుపులో దండిచ్చాడు. ఆ రోజు ఎక్కడికి పోయి ఉన్నావు శ్యామల అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు.